బ్రహ్మశాలి ముందు బిడ్డ, అలుపేట యోధుడు, బీసీలను అందరినీ కూడా తన పురస్కంధాలపై మోస్తూ 2 సంవత్సరం నుండి పండుకున్న బీసీలను, పండుకున్న బీసీ బిడ్డలను భుజం తట్టి నేనున్నానని భరోసా ఇచ్చే మా అన్నగారికి, అలాగే వేదిక మీద ఉన్న అత్యున్నత మహారథులకు, ఆచార్యులకు మరియు వేదిక ముందున్న చాలా పెద్ద మనుషులు, మీరు ఉద్యమకారులు, మీరు మామూలు వ్యక్తులు కాదు, ఒక శక్తులు. మరి మా మహిళా తల్లులకు మీ అందరికీ కూడా నా తరఫున మరియు మా మహేశ్వరం మండలం తరఫున, మా బీసీ సామాజిక వర్గం తరఫున నేను శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరియు చిరంజీవి సార్ గారు ఒక 2 సంవత్సరాల నుంచి బీసీ అంటే వారికి తెలియదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో బీసీ అంటే తెలిసింది. మన సర్పంచ్లలో కూడా నా బీసీ అన్న తమ్ముడు, నా బీసీ అక్క చెల్లెలు, నా బీసీ విద్యార్థులు కూడా చాలా మంది గెలిచారు, యువకులు కూడా గెలిచారు. అది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. మరియు ఇదే ఊపుతోని మీరంతా, మేమంతా, మన బీసీలమంతా ఐక్యమత్యంతో అన్నగారి యొక్క గొడుగు కింద, ఎందుకంటే ఒక డ్రైవర్ మీద నమ్మకం ఉంటేనే బస్సు గమ్యస్థానానికి చేరుతుంది. మరి ఆ డ్రైవర్ దాటి పండుకుంటే యాక్సిడెంట్ అవుతుంది, మనందరం చచ్చిపోతాం. అందుకే ముందుకు నడిపించే ముందు బిడ్డ మీద మనందరికీ నమ్మకం ఉన్నది. కాబట్టి అన్న ఎంబడి నేను గత 2 సంవత్సరాల నుండి 24/7 ఏటీఎం అంటేనే ఎనీ టైం మనోహర్. అన్న ఏ టైంలో ఫోన్ చేశాడు అలాగే. నా వయసు 71 సంవత్సరం. మరి ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు మీరందరినీ కూడా చూస్తుంటే నేను చాలా సంతోషపడతా ఉన్నాను. నేను కూడా మా కుండాలక్ష్మణ్ బాబు చెప్పాడు, ఉద్యమంలో దిగిన ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక శక్తి పీఠం. భారతదేశంలోనే ఒక శక్తి పీఠం. ఇక్కడ కూడా మీరు మామూలు మనుషులు కాదు, మేము కూడా ఒక శక్తి పీఠాలే. మీరందరూ కలుసుకుంటే పెద్ద పనేం కాదు. కామన్ డిక్లరేషన్ లో 42% అని రాహుల్ గాంధీ గారు మరి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, మీరందరూ కూడా 42% బీసీలకు ఇస్తామని ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మొన్న స్థానిక సంస్థలలో కూడా మనం చాలా ఇంచుమించు 60% గెలిచినామని. మరి ఇదే ఒప్పుకొని మనమందరం కూడా ఏకమై ఏరులై పొంగే నదిలా కొనసాగాలని కోరుకుంటూ మీ కర్మాన్ని మనోహర్ మహేశ్వరం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు